అదేదో సినిమాలో అల్లు అర్జున్ గారు అన్నారు, చూసే ఉంటే చూస్తారు కదా సినిమాలు అయితే బాగా చూస్తారా లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఐ నో తెలుగు మూవీ క్రేజీ ఎనీవే. నా తెలుగు మూవీస్ మొత్తం ఇండియా కూడా క్రేజీ అయిపోయింది, అదే విషయం అనుకోండి. అదే సినిమాలో అల్లు అర్జున్ చెప్తాడు, కళలు కూడా చీప్గా కంటారు ఎవరైనా? కళలు అయితే ఫ్రీయే కదా, కళలైనా కాస్ట్లీ కళలు కానీ జనరల్ గా ఇండియాలో చూస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా యూటీడీకి వచ్చాము, డిగ్రీ చేసినాము, అయిపోగానే ఐటీ సెక్టర్లోనో లేకపోతే లైఫ్ సైన్సెస్లోనో లేకపోతే ఏరోస్పేస్లోనో లేకపోతే ఇంకో దానిలోనో ఐల్ గెట్ ఎ జాబ్, స్టార్ట్ వర్కింగ్, ఈవెన్చువలీ కొంతకాలం పనిచేసిన తర్వాత ఆంటర్ప్రినర్ అవుదాం, అప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడదాం, అట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యూ గైస్ హ్యావ్, ఐ అపీల్ టు యూ, లైఫ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. మీరు కళ్ళు మూసి తెరిచే లోపల 50 ఏళ్ళు వచ్చేస్తాయి, ఏమనుకోకండి అట్లా అంటున్నాను, వచ్చేస్తాయి. నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడే నాకు పెళ్ళయింది, అప్పుడే నాకు కాలేజ్ పోయే కొడుకున్నాడు అనిపిస్తుంది నాకు కూడా. లైఫ్ డజంట్ రియలీ ప్రిపేర్ యూ టు బేసికలీ live your life the way you want. Things happen. Like they say, life is what happens while you're making other plans. మీరు ఏదో అనుకుని ఏదో చేస్తుంటారు, ఈ లోపల సడన్ గా మీ మదర్ ఫోన్ చేసి మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలు ముఖ్యంగా అనగానే మీరు ఇప్పుడే వద్దంటారు, 2 ఏళ్ళు రేస్ చేస్తారు, 3 ఏళ్ళు పెళ్లి చేసుకుంటారు, 4 ఏళ్ళు కొడుకు కూతురు పుడతారు, ఆ తర్వాత మళ్ళీ లైఫ్ లో అది రొటీన్ రొడ్డకొట్టుడు అంటారు కదా తెలుగులో, అందులోకి వెళ్ళిపోతాం, ఒకటే ముసలు వెళ్ళిపోతాం. మనం ప్లాన్ చేసే లోపలనే అయిపోతుంది లైఫ్. My humble request to all of you, see, you guys are probably living the best time of your life. You'll not understand it now. ఇప్పుడు మీకు అర్థం కాదు నేను చెప్పిన, ఏ ముసలోడు ఏదో వచ్చాడో చెప్పాడు అట్లా అనుకుంటారు మీరు. వాస్తవం ఏంటంటే దిస్ ఇస్ పాసిబ్లీ ద బెస్ట్ టైమ్ ఆఫ్ యూర్ లైఫ్, బికాస్ యూఆర్ అన్బర్డెన్, అన్షాకిల్డ్. మీకేం రెస్పాన్సిబిలిటీ లేదు, ఇంటికాడ ఎవరికో మీరేమి డబ్బులు సంపాదించి పెట్టేది లేదు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్యామిలీ. You're not burdened, you're unshackled. Make the best use of your time, make the best use of your bandwidth right now. And please dream big.